సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే కవిత. సార్, మన దేశం గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రధానంగా మాట్లాడుకునేది న్యాయ వ్యవస్థకి సంబంధించి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా విమర్శలు అనేవి కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక వాదన ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది అందరికీ ఈక్వల్గా లేదు, బయాస్డ్గా ఉంది, రైట్స్ అనేవి హిందువులకు లేకుండా పోయాయి అనేది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి మీద జరిగినటువంటి ఒక దాడి, షూ విసిరేయడం కూడా మా దేవుణ్ణి అవమానించేలా మాట్లాడారు అనేటువంటి ఒక మాట. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగింది? రెండు వేరు వేరు అంశాలు. మొట్టమొదటిది, ఎన్నికైన ప్రతినిధుల్ని అగౌరవపరచమని చెప్పేది గౌరవపరచండి అంటున్నాను. చట్టసభ కావచ్చు, ఎన్నికైన ప్రభుత్వం కావచ్చు, తప్పుంటే విమర్శించే హక్కు నాకున్నది ఒక పౌరుడిగా. బాధ్యత కూడా ఉంది, మార్గం చూపెట్టే బాధ్యత ఉన్నది. కానీ ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రివి కాదు, లేకపోతే ముఖ్యమంత్రి అయితే నేను చెప్తా కొడతానని చెప్పనేది సంస్కారం పక్కన పెట్టండి. అంటే మీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు. నేను ఇప్పటిదాకా నేను పోరాడింది ఏమిటి? ఎన్నికైన ప్రతినిధుల్ని మీకు ఏ స్థాయిలోనా గౌరవించండి, వాళ్ళకి ప్రజలు ఇచ్చిన ప్రాతినిధ్యాన్ని గుర్తించండి, అధికారాన్ని ఇవ్వండి, జవాబుదారాన్ని పెంచండి. అంతేగాని వీడి పనికిరాని చోటలు, వీళ్ళని తీసిపారేద్దాం, వీళ్ళని పక్కన పెట్టేద్దాం అంటే అది పరిపాలన కాదు. విమర్శించడం వేరు, సంస్కరణ కోసం పోరాడడం వేరు, ఆ వ్యవస్థ విశ్వసనీయతని, రాజ్యాంగబద్ధతని ప్రశ్నించడం, వ్యతిరేకించడం వేరు. మౌలికమైన తేడా ఉండదు. అందుకని నా జీవిత కాలంలో ఏనాడు కూడా చట్టసభలను గురించి కానీ విమర్శించాను, ఇప్పుడు విమర్శిస్తున్నాను. ఎన్నికైన ప్రభుత్వాలను గురించి కానీ, న్యాయ వ్యవస్థను గురించి కానీ, అధికార యంత్రాంగాన్ని గురించి కానీ, వాళ్ళ విశ్వసనీయతని లేకపోతే వాళ్ళకున్న నైతికతని, ఒక లెజిటిమసీని ఎప్పుడు ప్రశ్నించాలి. కాబట్టి అది సుప్రీంకోర్టు కావచ్చు, చట్టసభలు కావచ్చు, ఎన్నికైన ప్రభుత్వాలు కావచ్చు, హేతుబద్ధంగా, శాంతియుతంగా, తర్కబద్ధంగా విమర్శ చేసే హక్కు, మార్గాన్ని చూపెట్టే బాధ్యత మనందరికీ ఉండదు. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకుని వాళ్ళ మీద నాకెంత కోపం వచ్చినా కూడా చెప్పులు విసిరేయటమో, కొట్టటమో, చంపటమో, లేకపోతే హింసకు పాల్పడటమో ఆ హక్కు ఎవరికి లేదు. పూర్తిగా రాజ్యాంగం వెళ్తుంది. అంటే వ్యవస్థ మొత్తం పతనం అయిపోతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఎన్నికలు ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా కావాలని ఎవరో ఏం చేయట్లేదు, వ్యవస్థలో కొన్ని లోపాలనే సంస్కరిస్తున్నాం. కానీ ఎన్నికైన ప్రభుత్వాన్ని గౌరవిద్దాం, ఎన్నికల్ని గౌరవిద్దాం, ఎన్నికల ఫలితాలని గౌరవిద్దాం. మంచిగా చెడుకో గొప్పవాళ్ళని అనుకుంటారు, మీరు అనుకుంటా, నేను అనుకోవట్లా. ఉన్నవాళ్ళు అందరూ గొప్పవాళ్ళే వచ్చారని కాదు, కానీ ఎవరు వచ్చినా కూడా ప్రజల మన్నన పొందారు. అది ప్రజాస్వామ్యం, దాన్ని గౌరవించాలి. దాన్ని ఎలా మరింత బాగు చేయాలో మరి ప్రయత్నం చేద్దాం, కానీ దాన్ని ప్రశ్నించకూడదు. కాబట్టి ఈ దేశంలో ఏమిటంటే, నాకు ఇష్టం పని జరిగిన దాని పని కాకపోతే నేను ఏదైనా ఆయుధం ప్రయోగించవచ్చు అనుకుంటున్నాను. హేతుబద్ధమైన విమర్శ, శాంతియుతమైన నిరసన వేరు, మార్గాన్ని చూపెట్టడం వేరు, చట్టాన్ని చేతుల్లో తీసుకోవటం, వ్యవస్థ లెజిటిమసీని ప్రశ్నించడం వేరు. అప్పుడు నక్సలైట్కి మీకు తేడా లేదు. దాన్ని మనం నిర్నిబంధంగా, నిర్ద్వంద్వంగా ఖండించాలి, ఎవరు చేసినా సరే. ఇక రెండోది, కొందరు మూర్ఖులు ప్రచారం కోసమో, తాత్కాలికమైన ఆగ్రహంతోనో, అదుపు చేసుకోలేకనో కొన్ని ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. వెంటనే వాళ్ళకి ఒక కంటెంప్ట్ కొట్టుకుని మరో శిక్ష అయ్యండి, ఒక 6 నెలలు 3 నెలలు జైల్లో పెట్టండి, వదిలేయండి. అంతేగాని అదే మనం రాత్రి బాడు చిచ్చుగా పెట్టుకోక్కర్లేదు. మనకు అసలు నిజమైన అంశాలు బాగున్నాయి. ఇక మీరు చెప్పారు అన్ని మతాలని సమానంగా చూస్తున్నాను. రాజ్యాంగ స్ఫూర్తి నిరుపమానమైనటువంటిది, ఒక అద్భుతమైన రాజ్యాంగం. దానిలో పొరపాట్లు లేవని కాదు, లేకపోతే సవరణ అవసరం లేదు. అందుకని ఇన్ని సవరణలు చేసుకున్నాం. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సవరణ కోసం ఏర్పాటు ఎందుకు చేశారు? ఈనాడు మనం ఆలోచించిందే శాశ్వతంగా సర్వసమ్మతం కాజాలదు, మారుతున్న అవసరాల కొద్దీ కొన్ని మార్పులు అవసరమవుతాయని గుర్తించేశారు. అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయం చేసింది. ఏం చేసింది? మీరు రాజ్యాంగాన్ని మార్చవచ్చు, కానీ రాజ్యాంగ స్ఫూర్తినే తీసే శక్తి మీకు లేదని. సుప్రీంకోర్టు చేసిన పొరపాటు ఏమిటంటే, రాజ్యాంగ స్ఫూర్తి అంటే నిర్వచించాల, అంటే ఎప్పుడు ఏదో ఎక్కడ వినట్టు అక్కడ వెళ్ళి పెట్టే అవకాశాన్ని తీసుకున్నారు. అది తప్పది. కానీ నిర్దిష్టమైన అంశాలు, వయోజన ఓటు హక్కు, అందరికీ సమానమైనటువంటి చట్టం ముందు అందరూ సమానంగా ఉండే ఏర్పాటు, ప్రాథమిక హక్కులు, అధికారాల విభజన, ఫెడరల్ వ్యవస్థ, ఇవన్నీ నిర్నిబంధమైనవి. దీనిలో ఏ రకమైన అభిప్రాయ భేదానికి తావులేదు. అంతకుమించి వీళ్ళు ఎక్కువ పెట్టకూడదు. కానీ రాజ్యాంగ మూల స్వరూపాన్ని మార్చే అవకాశం లేదు.
అవసరమైతే మిగతా విషయాలు రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు. అలాంటి నేపథ్యంలో దేశ విభజన జరిగిన నేపథ్యంలో 1.5 కోటి మంది కాంగ్రెసీకులు ఎరగరు శాశ్వతంగా, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. వాళ్ళు ఏ పాపం ఎరగరు. వాళ్ళ కర్మ కొద్దీ ఒక మతంలో పుట్టారు. మన వాళ్ళు 199 మంది ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ పాకిస్తాన్లో కానీ ఫలానా మతం కావాలని ఎంచుకుని వెళ్ళిన వాళ్ళు 100కి కూడా ఉండరు. కాదంటే చెప్పండి నాకు గణాంకాలు చూసి. 199 మంది పుట్టిందే ఆ మతం, లేకపోతే ఆ కులం పేరు పెట్టేశారంతే. ఆ కారణంగా అకృత్యాలకు గురై 2 పక్కల కూడా పాపం కాంగ్రెసీకులు అన్నారు. 10-15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో పాకిస్తాన్ లాగా మనం ప్రవర్తించకూడదు. మతం చుట్టూ తిరిగే రాజ్యం కాదు మాది, అన్ని మతాలని సమానంగా చూస్తే అదనపు భరోసా ఇవ్వడం కోసం కొత్త పదజాలాన్ని వాడారు. అది మైనారిటీల సంస్కృతి పరిరక్షణ కోసం అని చెప్పి అన్నారు. దాన్ని తర్వాత భాష్యాల్లో పొరపాటు చేశారు. సంస్కృతి పరిరక్షణ వేరు, ఇంజనీరింగ్ కాలేజీ వైద్య కళాశాల వేరు. ఆ విషయంలో ఖచ్చితంగా మనం చేస్తున్నటువంటి తీరు పొరపాటు, రాజ్యాంగం పొరపాటు కాదు. రాజ్యాంగాన్ని అనుభవించుకోవడం పొరపాటు. రాజ్యాంగంలో వాడిన భాష మీ భాషని కానీ మీ సంస్కృతి కానీ పరిరక్షించుకోవడం కోసం అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయన్నారు. అలా కాకుండా అల్పసంఖ్యాక అనే పేరు ఉన్నట్టయితే నేను ఏదైనా చేయొచ్చు, నాకు మామూలు చట్టం వర్తించదు అని చెప్పిన దాన్ని మనం ఆ భాషని మనం చెప్పాం, రాజ్యాంగం చెప్పాలి. దాన్ని సవరించాలి, ఆచరణలో సవరించాలి. అప్పుడు ఈ గొడవ ఉండదు. అంతేగాని మన రాజ్యాంగం అందరినీ సమానంగా చూడలేదు అన్నది పొరపాటు వాదన. నేను ఒప్పుకున్నాను. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎదురైతే దాన్ని ఎలా సామరస్యంగా మనం పరిష్కారం చేసుకుందాం. కానీ ప్రతిదాన్ని ఓ మతమో ఓ కులమో పేరు పెట్టి గందరగోళం చేయదు. మరో మాట కూడా కొంచెం మీరు అడగపోయినా చెప్తున్నాను. నేను పుట్టింది ఒక హైందవుడిగా నేను అనుకోలే ఏనాడు. కానీ చెప్పాం కదా, ఆ మతాన్ని పాటించేటువంటి కుటుంబంలో పుట్టినప్పుడు మీరు ఆ కుటుంబం మతంగా లెక్కేస్తారు. నన్ను మతం అడిగితే ఎప్పుడు నేను బ్లాంక్ పెట్టేస్తాను. కొందరు ఏ రాసుకుంటారో నాకు తెలియదు. నాకు దేవుడు అనేవాడు, నాకు దేవుడు అనేటువంటి వాడు నమ్మే వాళ్ళందరినీ నేను గౌరవిస్తాను. మీరు? నా వరకు దేవుడు నాడు నాకు తెలియదు. నేను సంశయవాదిని. నాది బుద్ధుడి తత్వం. అయితే దేవుడు నాడో నాకు తెలియదు. కానీ మనిషి ఉన్నాడు, సమాజం ఉంది, సమస్యలు ఉన్నాయి, పరిష్కారాలు అవసరం, మనిషికి బాధలు ఉన్నాయి, తొలగించడం సాధ్యమైతే చేద్దాం, మనకు ఒక జీవితకాలం ఉందని నమ్మేవాడిని. అగ్నాస్టిక్ అంటాం. కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మికతను నేను గౌరవిస్తాను. ఎందుకంటే ఈ దేశం బహుశా ప్రపంచంలో చాలామందికి ఆధ్యాత్మికత అవసరం. ఏది మంచి ఏది చెడు, ఏ మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడానికి. కానీ లేకపోతే ప్రతి మనిషికి ఎప్పుడో కష్టం ఉంటుంది. ఏదో రకం కష్టమో మానసిక క్లేశం లేని మనిషి ప్రపంచంలో ఉండడు. మీరు కానీ నేను కానీ ఎంత గొప్పవాళ్ళు అయినా సరే ఏదో ఒక బాధ ఉంది. బుద్ధుడు గొడవ అంతా అదే కదా. ఆయన తిరుగుతూ ఉండి చూస్తే ఎక్కడ చూసినా వేదంలో రోగంలో కనిపించినాయి. బాధలు లేనివాడు ఒకడు కనిపించాల. ఏమిటని చెప్పి ఆయన మొత్తం వదిలేసి బౌద్ధానికి వెళ్ళిపోయాడు. బౌద్ధాన్ని సృష్టించాడు. కాబట్టి ఇది సహజం. మన చేతనైన మేరకు దాన్ని తొలగించే ప్రయత్నం చేద్దాం. చేతనైన మేరకు అందరికీ సమాజంలో సామరస్యాన్ని పెంచే ప్రయత్నం చేద్దాం. అందరం మేమండి. కానీ చాలామందికి ఆ మతం నుంచి లేకపోతే మతం కంటే మించిన ఆధ్యాత్మికత నుంచి ఏది మంచి ఏది చెడు మార్గం తెలుస్తుంది. రెండోది, కష్టంలో ఉన్నప్పుడు ఆ దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం వాళ్ళకి భరోసాని ఇస్తాం, ఒక సాంత్వన కలిగిస్తాం. నాకు ఒక రకంగా నిజంగా అంత భక్తి ఉన్నవాళ్ళు అంటే నాకు అసూయ. ఎంత అదృష్టవంతులు అని చెప్పి. కొన్ని సందర్భాల్లో మనం తట్టుకోలేని కష్టం రావచ్చు. ఆ భక్తి ఉన్న వాళ్ళకి అప్పుడు ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి నిర్ణయం వల్ల జరిగింది చెప్పినది చాలా స్వాంతాన్ని ఇస్తుంది. మీకు ఆ నమ్మిక లేకపోతే మీకు పరిష్కారం దొరకదు. ఒక కుటుంబంలో మీరు ఒక చిన్నారి బిడ్డను కోల్పోయారనుకోండి, అకస్మాత్తుగా ఏమనుకోకుండా దానికి ఏ రకమైన ఊరట, ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆ మనిషి ఆ తల్లిదండ్రులు ఊరట కలుగుతుంది. రాదు. దేవుడు అలా నిర్ణయం చేశాడు అని పూర్తిగా దైవభక్తి ఉండి దేవుడి మీద భారం వేశారనుకోండి, అది నిజమా కాదా నాకు తెలిసేంత జ్ఞానం నాకు లేదు, కానీ చాలా ఊరటనిస్తుంది. అంచేత నిజమైన ఆధ్యాత్మికత నేను చాలా గౌరవిస్తాను. ఈ నేపథ్యంలో మనం అంతవరకు ఆధ్యాత్మికత ఉంచుతాం. కానీ అంతకు మించి బస్తే మే సవాల్, నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అన్నది మనకొద్దు. హైందవంలో అన్న గొప్పతనం ఏమన్నా ఉంటే, ప్రతి మతంలో ప్రతి సాంప్రదాయంలో గొప్పతనం, మనలో ఉన్న గొప్పతనం ఏమన్నా ఉంటే, ఏకం సత్ విప్రా బహుధా వదంత్, సత్యం ఒక్కటే,
జ్ఞానులు, ఆలోచనాపరులు, ఋషులు వివిధ రూపాల్లో సత్యాన్ని వెతుక్కుంటారు. ఇది ప్రపంచంలో మరే మతము ఇది చెప్పాల. ప్రపంచంలో చాలా మతాలకి ఇంకో దేవుణ్ణి పూజిస్తే వాళ్ళు ఒప్పుకోరు, ఇంకొక తాత్విక చింతనని పాటిస్తే వాళ్ళు ఒప్పుకోరు. మనకి బుద్ధుడు హిందూ మతం మీద తిరుగుబాటు చేస్తే బుద్ధుని మనం అవతారంగా చేశాం. మహావీర్ జైన్ హిందూ మతంలోని కొన్ని సాంప్రదాయాలను వ్యతిరేకిస్తే ఇవాళ ఎవరన్నా జైనులు హైందవ సంస్థలో భాగంగా అనుకుంటారా? జైనులు కానీ బయట వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు అనుకోరు. చైతన్య మహాప్రభు కావచ్చు, బసవేశ్వరుడు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వివిధ కులాల నుంచి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని వర్గాల ఆధిపత్యాన్ని కాదని చెప్పని అందరికీ సమాన అవకాశం ఇవ్వడం కోసం ఆధ్యాత్మికంగా పోరాడారు. వాళ్ళందరినీ కూడా మన సమాజంలో ఋషులుగా, జ్ఞానులుగా మనం గుర్తించాం. ఇది భారతదేశానికి ఉన్న ప్రత్యేకత. అలాంటి సమాజంలో ఇప్పుడు ఈ వంక తీసుకుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొన్ని పెద్ద ఆలోచించకుండా ఒకటి రెండు మాటలను ఉండొచ్చు, అది అనాలోచితంగా ఏదో యథాలాపంగా అన్న మాటలు. దానికి ఇతడి ప్రతిస్పందన ఈ రకంగా గర్హనీయంగా, మరి ఏమనాలి, అన్సివిలైజ్డ్, అనాగరికంగా ఉండొచ్చు. కానీ దీన్ని మీరు సనాతనవాదులు, అగ్రకులాలు, అంబేద్కర్ వాదుల మధ్య పోరాటంగా చేస్తే మిగతావన్నీ మంచి చెడు పక్కన పెట్టేద్దాం. మూర్ఖులారా, ఈ మాట పరుషంగా అంటున్నాను, కావాలంటున్నాను. సమాజాన్ని ఏకం చేసి, కనీసం హైందవ సమాజాన్ని ఏకం చేయటం మీ బాధ్యతగా భావిస్తున్నారా? ఈ సమాజంలో చుచ్చులు పెట్టి మళ్ళీ కొన్ని అగ్రకులాలు వేరు, మిగతా కులాలు వేరు అని చెప్పని సమాజాన్ని విభజిస్తున్నారు. ఏం సాధించగలుగుతున్నారు మీరు? హైందవ సమాజం కొన్ని కులాలకే పరిమితమైందనుకుంటే అది హైందవ సమాజంగా నిలవదు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. గతంలో పొరపాట్లు జరిగిన ఈ కులం పేరుతో కులాన్ని అధిగమిద్దామన్నటువంటి సంస్కరణవాదం ఈ దేశంలో చాలామందిలో ఉన్నది, చాలా సంస్థల్లో ఉన్నది, గట్టి పోరాటం చేస్తున్నారు. దానికి మీరు నిలబడి అందరినీ కలిపితే మీరు అనుకున్న సంస్కృతికి భవిష్యత్తు ఉంది, లేకపోతే ఆ సంస్కృతి మంట కలిసిపోతుంది. ఈ మాటని స్పష్టంగా చెప్పాలి. నేను సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా విచిత్రంగా ఉన్నది. సమస్య ఒకటైతే మీరు ఇంకో దాన్ని తీసుకెళ్ళి అంబేద్కర్ రైట్లు, సనాతనవాదులు, ఎంత మూర్ఖులు మీరంతా మాట్లాడేది. ఏం మాట్లాడుతున్నారు? నిజంగా మీరు కనుక హైందవ సమాజం బాగుండాలన్న కోరిక మీకు ఉన్నట్టయితే మీరు నమ్ముతున్నారు కదా. నేను చెప్పాను, నా నమ్మకం ఏంటి నేను చెప్పేశాను. దానిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి అందరినీ కలిపి ఏర్పాటు చేయకుండా గతంలో ఉన్న మూర్ఖ విభజనలు కొనసాగించే ప్రయత్నం చేస్తే మీ వేళ్లతో మీ కళ్ళు పొడుచుకుంటున్నారు, మీ ముక్కు మీరు నరుక్కుంటున్నారు, మీ కాళ్ళు మీరు నరుక్కుంటున్నారు. అంతకంటే మూర్ఖత్వం మరొకలేదు. ఇప్పుడు సీజే మీద షూతో దాడి చేయడం కూడా దైవ నిర్ణయంగా చెప్తున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇక చెప్పాను కదా, ఇక అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. ఇప్పటికే చెప్పాల్సింది గట్టిగా చెప్పాను. ఇది పరిష్కారం కానే కాదు, అంతకంటే మూర్ఖత్వం లేదు. దాన్ని మనం నిర్ద్వంద్వంగా, అసలు హింస ఏ రూపంలో ఎక్కడ ఎందుకు ఎప్పుడు వచ్చినా కూడా హింసకి వెనకాల కారణాలు వెతికే అవసరం లేదు. అలా అయితే టెర్రరిస్టులందరినీ మనం ఒప్పుకోవాలి. ప్రతి టెర్రరిస్టు కూడా వాడు కారణం చెప్తాడు. హమాసు మీరు అక్కడ కోచకొత్తకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్లో వాడు కారణం చెప్తాడు. మన పుల్వామాలో అటాక్ అయినప్పుడు మరి దారుణంగా అమాయకులను చంపినప్పుడు వాడు కారణం చెప్తాడు. హింసకి పాల్పడడానికి కారణాన్ని వెతికి పాపం ఈ కారణంగా చేశాడు అనగానే ప్రపంచంలో శాంతికి, ప్రపంచంలో భద్రతకి అవకాశం లేకుండా చేశారు. అరాచకత్వానికి దారితీశారు, హింసకు దారితీశారు. కాబట్టి దాన్ని ఏ పరిస్థితి ఆలోచించే మనుషులు ఎవరు కూడా దాన్ని పొరపాటున ఒప్పుకోకూడదు. ఒకవేళ నిజంగా ప్రధాన న్యాయమూర్తితో మరొకళ్ళు కొన్ని చేయకూడని తప్పులు చేశారు అనుకున్న వాదన కోసం, అయినా కూడా అది మార్గం కాదు. ఈ తప్పు ఇలా జరిగింది, ఇది విమర్శించండి, మార్గం చూపెట్టండి. నేను చెప్పిన మాటలు కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు, ఖచ్చితంగా నేను కొంచెం పరుషంగా చెప్పాను, కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు. జేపీ గారి మాట్లాడతాడు, అంత తెలుస్తా అని చెప్పి నేను హింసకు వస్తే బయట అంతే. నేను గొండాల రాజ్యం ఇది బడుతున్నాడు దెబ్బర్రా. ఇంకా రాజ్యం ఎందుకు, రాజ్యాంగం ఎందుకు? హింసకు పాల్పడ్డాక రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది అసలు? రాజ్యాంగం ఓటు ఇంటి ఉద్దేశం ఏంటి? శాంతియుతంగా మన సమస్యల పరిష్కారం చేసుకోవడం, ఏకాభిప్రాయాన్ని సాధించడం. నక్సలైట్లు ఏమంటున్నారు, మావోయిస్టులు ఏమంటున్నారు, ఇదంతా మేము ఒప్పుకోం కాబట్టి హింసకు పాల్పడతాం అంటున్నారు. మంచి వచ్చాడో వాళ్ళ సిద్ధాంతం హింసకు పాల్పడమంటుంది. మీ సిద్ధాంతం రాజ్యాంగం మీరు చెప్తున్నారు, ప్రజాస్వామ్యం మీరు చెప్తున్నారు. మీరు అదో ఇదో తెలుసుకోండి, అంతేగాని ఇది రెండు కావాలని బాగుండి. రెండు ఉండవు, ఒకటే ఉంటుంది. మీరు హింసకు పాల్పడతాం అది మార్గం అనుకుంటే ఈ దేశం చూసుకుంటుంది ఏం చేయాలి మిమ్మల్ని, అంతేగాని రెండు కావాలని బాగుండి.
అవగాలు భోగాలంటే సాధ్యం కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.